హాయ్ అండి, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున పూట టిఫిన్కి చట్నీ చేయడానికి టైం లేనప్పుడు 2 నిమిషాల్లో కొత్తిమీర టమాటో చట్నీ చేసి వేడి ఇడ్లీ, వడ, దోశ దేంతో పెట్టినా చక్కగా సెట్ అయిపోతుందండి. మరైతే కమ్మటి కొత్తిమీర టమాటో చట్నీని క్విక్గా ఎలా చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎర్రగా పండిన టమాటోసు, ఫ్రెష్ కొత్తిమీర, ఎండుమిర్చి, ఆవాలు, కారం, నూనె, ఉప్పు. ముందుగా కట్ చేసుకున్న టమాటో కొత్తిమీర ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను చట్నీ ఎర్రగా ఉండడం కోసమని కారం పొడి వేసుకుంటున్నాను. మీకు చట్నీ గ్రీన్గా కావాలనుకుంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా మిక్సీ జార్కి యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు నేను ఇక్కడ గుజ్జుగా వాడుతున్నాను. మీకు కావాలంటే చింతపండును కూడా మిక్సీ జార్కి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తాలింపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక ఆవాలు, ఎండుమిర్చి వేసి ఆవాలు బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తాలింపు వేగింది కదా, ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో కొత్తిమీర పేస్ట్ వేసుకుని కాసిని నీళ్లు పోసుకుని కాస్త ఉడికించుకోవాలి. చివరిగా రుచికి సరిపడా సాల్ట్, చింతపండు గుజ్జు, కారం పొడి వేసి ఒక్కసారి కలిపి పెట్టుకుంటే చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ చట్నీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసమని మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.